హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ సేఫ్గా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ హెల్తీగా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. మీరు ఏదైతే విషెస్ కోరుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే ప్రాపర్గా అందిస్తుంది మీకు. చక్కగా మీరు బిలీవ్ చేయండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది చూస్తారండి. సో రీడింగ్ చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతున్నారో, న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే ఇస్తానండి. మీ ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. నేను లైవ్కి వచ్చినప్పుడు దాంట్లో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ రీడింగ్స్ ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్లో రాగానే మీకు నోటిఫికేషన్ కూడా దాంట్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో రీడింగ్స్ని ఫాలో అవ్వాలన్నా, లైవ్కి రావాలన్నా అదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెడితే సరిపోతుందండి. సో కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది, రైట్ టైంలో ఏం మెసేజెస్ మీకు పంపిస్తుంది అనేది యూనివర్స్ గైడెన్స్ అయితే తీసుకోండి. మీ రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నట్లయితే మీ నేము, మీ పార్ట్నర్ నేము చెప్పుకోండి. అండ్ మీరు కెరియరు, బిజినెస్ లేదా మీ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ఇట్లాంటి వాటి గురించి చూసుకుంటే మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని యూనివర్స్కి కన్వే చేయండి. మీ నేమ్ చెప్పుకోండి, మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనే దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో చక్కటి మార్పులు అనేవి ఉంటాయండి. సో చూద్దామండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూద్దామండి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి, యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది మీకు అని. సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ రీడింగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. దేనికోసమో మీరు వెయిట్ చేస్తున్నారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి. అంటే రిలేషన్షిప్ వైజ్ ఉన్నారనుకోండి, రిలేషన్షిప్లో ఎలా ఉందంటే మీ సైడ్ నుంచి మీరు ప్రాపర్గా అంటే మీరు మీ ఇంట్రెస్ట్ని ఫుల్ ప్లెజర్డ్గా మీరు మీ పార్ట్నర్కి తెలియచేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఇష్టం ఉంది మీ మీద ఇష్టం ఉంది, మీరంటే మీతో రిలేషన్షిప్ కావాలి అని ఉంది, మీరంటే మీతో లైఫ్ ఉండాలి అని ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకో సందిగ్ధంగా అంటే ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మీ రిలేషన్షిప్ని, మీ బాండింగ్ని కోరుకుంటున్నారు. కానీ మీరు మాత్రం వాళ్ళకంటే వన్ స్టెప్ ముందుకు వెళ్ళి మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో అట్లాంటి ఎవరైనా రిలేషన్షిప్లోకి ఇంకా న్యూగా ఇప్పుడే ఎంటర్ అవుతున్నట్లయితే మీరు మీ పార్ట్నర్కి, మీ సోల్మేట్కి, మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మీరు ఆటోమేటిక్గా మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అని చెప్తుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ పార్ట్నరు, మీ సోల్మేట్ వాళ్ళు ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నా, లేదా ఒకవేళ వాళ్ళు ఏ బర్డెన్స్తో ఉన్నా, లేదా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వాళ్ళు బిజీగా ఉన్నా, ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు తటస్థంగా ఉన్నా కూడా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ లవ్ని వెనక్కి తీసుకోరు. మీ లవ్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. నువ్వు అంటే నాకు ఇష్టం, నీతోనే నా లైఫ్, నువ్వు లేకుండా నేను లేను, ఇట్లాగనమాట. ఎప్పటికప్పుడు నీకోసమే, ఒకవేళ వాళ్ళు మీకోసం వాళ్ళంతా టైం స్పెండ్ చేయలేకపోయినా కూడా నీవు ఇచ్చే టైం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నట్లు మీరు వెయిట్ చేస్తారంట. అండ్ ఎవరైతే కెరియరు, జాబు అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా ఎలా ఉందంటే మీ యొక్క టాలెంట్ని మీరు ఎప్పటికప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మీ యొక్క ఏదైతే ఎఫిషియన్సీ ఉంటుందో దాన్ని చూపించగలుగుతున్నారు. అండ్ మీరు కోరుకున్న ప్లేస్ మీకోసం ఎదురు చూస్తుంది. కానీ ఇంకా మీకు ఆపర్చునిటీస్ అనేది మీరు వెళ్ళడానికి దగ్గరగా ఉన్నారు. మీ స్కిల్ని ఎక్కడ దాచుకోవట్లేదు, అంటే మీకు ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎప్పటికప్పుడు దాన్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ జాబ్ని కానీ, ఆ బిజినెస్ని కానీ, లేదా ఆ ఫైనాన్షియల్ స్టేటస్ అది కావాలి అని కానీ దాన్ని ఇష్టపడుతున్నారు. దానికోసం మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారని
మీరు మీ యొక్క బిహేవియర్ ద్వారా అందరికీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నాకు అదంటే ఇష్టం, నాకు ఆ జాబ్ అంటే ఇష్టం, లేదా నాకు ఆ బిజినెస్ అంటే ఇష్టం, సో నేను దానికోసం నేను చాలా ట్రయల్స్ చేస్తున్నాను అన్నట్లు అందరికీ తెలిసే విధంగానే మీరు, అంటే మీ మనసులోనే పెట్టుకొని మీరు దానికోసం ట్రై చేయడం కాదు, మీరు ఓపెన్గానే నాకు ఇది ఇష్టం కాబట్టి నేను దానికోసం వెళుతున్నాను అన్నట్లు మీరు ప్రతి దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఎలా అంటే ఎక్స్ప్రెస్ చేస్తూనే వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ మీ రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకున్నాం కదండి, ఇంకా ఎలా ఉంటుందంటే మీ ఇంట్రెస్ట్ మీ పార్ట్నర్కి తెలుసు, వాళ్ళకి కూడా మీరు అంటే ఇష్టం ఉంటుంది, కానీ మీరు ఎంతైతే ఇస్తున్నారో దాన్ని తీసుకుంటారు తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో చూద్దాం యూనివర్స్ ఇంకా ఏం చెప్తుందో. అండ్ ఎలా ఉందంటే మీకు మీ డ్రీమ్ లవ్ అంట, అంటే మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇప్పటికిప్పుడు, అంటే ఒకరోజు 2 రోజులు ఇంట్రెస్ట్ కాదు, ఇది నా లైఫ్, నేను లైఫ్ లాంగ్ ఈ పర్సన్తోనే ఉండాలి, వాళ్ళు నాతో కలిసి ఉండడం అనేది నాకు డ్రీమ్. సో మీ మనసులో ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ డ్రీము మీకు ఫుల్ఫిల్ అవ్వబోతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరి కోసమైతే మీ ప్రయారిటీస్ అన్నీ ఇస్తున్నారో, మీ మనసులో ఏదైతే ఉందో దానిని మీకు పొందే అవకాశం మీకు ఇస్తుంది. అంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది, మీ డ్రీమ్ కమ్ ట్రూ, అంటే మీ నిజ జీవితంలో మీ కళ నిజం అవ్వబోతుంది అని చెప్తుంది. అంటే మీరు కోరుకున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది చక్కగా సవ్యంగా వెళ్ళబోతుంది. మీ పార్ట్నర్, మీరు ఏదైతే మీ సోల్మేట్కి ఆల్రెడీ మీ లవ్ని కానీ మీ ఇంట్రెస్ట్ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రతి విషయంలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు ఇష్టమే అని మీరు చెప్తూ ఉంటారు. వాళ్ళతోనే మీ లైఫ్ అని నేను ఇక్కడ చెప్పాను. సో అట్లాంటి సిచ్యువేషన్స్లోనే వాళ్ళ నుంచి కూడా అట్లాంటి రియాక్షన్సే ఉంటాయి. మంచిగా మీరు చెప్పేది మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, ఎక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా అది తగ్గించుకొని, కాదు వీళ్ళు నా కోసమే ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ లవ్ని యాక్సెప్ట్ చెయ్యాలి, వీళ్ళకి నేను కొంత టైం ఇవ్వాలి, నేను లైఫ్లో వీళ్ళతోనే జర్నీ చేయాలి, ఇట్లాంటివి అన్నమాట. అని రిలేషన్షిప్ ఆ బాండింగ్ అనేది మీరు ఏదైతే డ్రీమ్ కింద పెట్టుకున్నారో, నా డ్రీమ్ ఇది, నా పార్ట్నర్తో నా సోల్మేట్తో ఇలా ఉండాలి అని ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనేదైతే యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా కొన్ని సినారియోస్లో ఎలా ఉంటుందంటే, మీ డ్రీమ్ అనేది నా సోల్మేట్, నాకు ఇలాంటి పర్సన్ కావాలి, నాకు ఇలాగే నా పార్ట్నర్ ఉండాలి అని ఎవరైతే న్యూగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. సహజంగానే అట్లాంటి కోరికలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఏ పార్ట్నర్ కావాలి అనేది మనకి అనిపిస్తుంది. నా పార్ట్నర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇట్లా ఉండాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, అలాంటి క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో అట్లాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అట్లాంటి పర్సన్, మీ డ్రీమ్ లవ్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీకు మనసులో ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. జాబ్ కానీ కెరియర్, బిజినెస్ ఇట్లాంటి వాటి కోసం చూస్తున్నారో వారికి కూడా ఎలా ఉంటుందంటే, మీరు ఇష్టపడే మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది మీ దగ్గరికి వస్తుంది, మీరు కోరుకున్నంత సంతోషాన్ని మీరు పొందుతారు అని యూనివర్స్ చెప్తుంది. అంటే ఈ 2-3 డేస్లో మీకు అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి. సో వెయిట్ చేస్తున్నారు కదా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటివన్నీ కూడా జరగబోతున్నాయంట. సో ఇంకా ఏదో చెప్తుందండి యూనివర్స్, చాలా బ్రైట్ మెసేజెస్ ఏంటంటే, మీ లైఫ్లో మీరు అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోబోతున్నారంట. అంటే ఏదో ఒక అడ్వెంచర్ అయితే జరగబోతుంది. అది ఎలా ఉంటుందంటే ఎవ్వరు ఊహించరు. ఇన్ కేస్ రిలేషన్షిప్ వైజే మాట్లాడుకుందాం, ఎలా ఉందంటే న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అంట. అది ఒక మీ లైఫ్ని మలుపు తిప్పేదిగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ముందుకు వెళ్తారు, అసలు ఎవ్వరు ఊహించని డెసిషన్ అనమాట. రిలేషన్షిప్లో అయితే మీరు అనుకోరు ఇట్లా నా లైఫ్ ఇలా ఇంత మంచిగా టర్న్ అవుతుందా అని. అంటే మీరు మీ పార్ట్నర్ నుంచి, మీరు మీ సోల్మేట్ నుంచి ఒక హ్యాపీనెస్ని వెతుక్కోవటం, అండ్ వాళ్ళ రిలేషన్షిప్లో ఇలా ఉండాలి అలా ఉండాలి అని డ్రీమ్ పెట్టుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఒక అడ్వెంచరస్ డెసిషన్ అనేది ఏదో తీసుకోబోతున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. ఇన్ కేస్ మీరు మీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో మీ సోల్మేట్ విషయంలో, కొంతమంది చాలా మటుకు నాకు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తోనే బాధపడుతున్నామని మెసేజెస్ అయితే పెడుతున్నారండి. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా, అంటే వాళ్ళు మీకు మీ రిలేషన్షిప్కి కొంతవరకు
డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండడం వల్ల కూడా మీరు ఏంటంటే ఒక అడ్వెంచరస్ డెసిషన్ తీసుకోగలుగుతారా అని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఎవరైతే బిజినెస్ కానీ కెరియర్ కానీ జాబ్ కానీ ఇట్లాంటి వాటి కోసం చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీరు మీ లైఫ్లో ఒక టర్న్ తీసుకోవడానికి, మీ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి అడ్వెంచరస్ డెసిషన్ అంటే ఎవరు ఊహించని డెసిషన్, ఒక న్యూ డెసిషన్ అని చెప్తుంది యూనివర్స్. అంటే ఒక కొత్త డెసిషన్ అడ్వెంచరస్. అది కూడా ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తులు వినడానికి భయపడిపోతారు. అంటే ఇది వెళ్తే ఒక సక్సెసే, ఇంకెటు చూడకలేదు. ఒకవేళ ఆ డెసిషనే కనుక ఫెయిల్ అయితే ఎటో వెళ్తుందో లైఫ్ అనేది కూడా తెలియదు. అట్లాంటి అడ్వెంచరస్ డెసిషన్స్ అయితే మీరు తీసుకోబోతున్నారు. అట్లాంటి లైఫ్లో ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్తో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఈ 2-3 డేస్లో మీరు ఏ డెసిషన్ తీసుకోబోతున్నారో దాన్ని చాలా చాలా పర్ఫెక్ట్గా మీరు ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని తీసుకోవాలి అనేదే యూనివర్స్ యొక్క డెసిషన్. ఎందుకంటే యూనివర్స్ ఇస్తుంది. ఏది జరుగుతున్నా, ఈ ఛాలెంజెస్ ఏం జరుగుతున్నా, ఏది మీ లైఫ్లో వస్తున్నా ఇదంతా కూడా కార్మిక్ ఎనర్జీ. అంటే ఎలా ఉంటుందంటే కర్మ తాలూకా రిఫ్లెక్షనే అని. అంటే మీరు మంచి వైపుకి ఇన్నాళ్ళు మీరు చేసిన దానికి గుర్తింపు రాకపోవడం కానీ, అంటే మీరు కెరియర్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ పనికి గుర్తింపు రాకపోవడం కానీ, లేదా మీరు ఎంతమందికి హెల్ప్ చేసినా వాళ్ళు తిరిగి మిమ్మల్ని చెడుగా మాట్లాడడమే తప్ప మీకు మంచి ఇవ్వకపోవడం కానీ, లేదా మీరు మీ వంతుగా ఎవరు ఏమనుకున్నా సరే నేను మంచిగా ఉంటాను, నేను మంచిగా అన్నీ చేసుకుంటూ వెళ్తాను అని ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో జరుగుతున్నప్పటికీ కూడా మీరు ఇతరులకు మంచి చేసే విధంగానే వెళ్ళడం, మంచి ఆలోచించుకోవడం ఇట్లాంటివే చేస్తూ ఉండడం వల్ల మీరు ఏదైతే ఇంతవరకు నా లైఫ్లో నేను ఇంత మంచిగా ఉన్నా నాకు రాలేదు, నాకు ఇట్లాంటిది జరగలేదు, అన్నీ మంచి చేస్తున్నాను కదా, అందరి మేలు కోరుతున్నానే కదా, నాకెందుకు మంచి జరగట్లేదు అని మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ విధమైన ఫలితాన్ని ఈరోజు మీరు పొందబోతున్నారు. అట్లాంటి చేంజెస్ అంటే కార్మిక్ చేంజెస్ అయితే మీరు చూడబోతున్నారు. అంటే మంచి కర్మలు చేసుకుంటే మనం మంచి ఫలితాన్ని పొందుతామండి. సత్కర్మలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మనం తప్పుడు కర్మలు చేస్తూ ఎవరినైనా బాధ పెడుతూ ఇట్లాంటివి చేస్తే దానికి మనం ఎవరికి ఏది చేశారో దానికి తగ్గ కర్మనే అనుభవిస్తారు. సో మీకు ఎలా ఉందంటే మీకు ఒక మంచి జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది. జడ్జ్మెంట్లో ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే మీరు ఏదైతే రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తున్నారో, మీ రిలేషన్షిప్లో ఏదైతే మీ పార్ట్నర్ కోసం, మీ సోల్మేట్ కోసం, మీ లైఫ్ కోసం మీరు ఒక అడ్వెంచరస్ డెసిషనే తీసుకోబోతున్నారని యూనివర్స్ చెప్పేస్తుంది. అది కూడా కొత్త అడ్వెంచరస్ డెసిషన్ అంట. అంటే అది ఎలా ఉంటుందంటే అందరికి ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అంటే అంత అది ప్రమాదకరమైనది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు తీసుకునే డెసిషన్ వలన మీరు ముందుకి చక్కగా దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు దాన్ని. ఎందుకంటే ఎవరు ఊహించరు దాని తాలూకా రిజల్ట్ని. ఇన్ కేస్ అది ఏమైనా ఒక్క అడుగు స్టెప్ బ్యాక్ పడితే దానివల్ల మీ లైఫ్ స్పాయిల్ అయ్యే విషయం కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి డెసిషన్స్తో మీరు ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది, మీ డ్రీమ్ ఏదైతే ఉందో అదే మీకు ఫుల్ఫిల్ అవుతుంది. అంటే మీరు మంచి డ్రీమ్సే కంటారు కానీ చెడు డ్రీమ్స్, నా లైఫ్ ఇలా పాడైపోలే అలా పాడైపోలే అని ఎవరు కోరుకోరు కదండి. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్తో మీరు ముందుకు వెళ్తారు అని చెప్తుంది. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసేసుకున్నారేమో, అమ్మో ఇంత అడ్వెంచరస్ డెసిషనా, బాబోయ్ లైఫ్ ఏమైపోతుందో అన్నట్లు ఉంటుంది. కానీ మీకు అది ఉపయోగపడే విధంగా అట్లా ఉంటుంది. ఎందుకంటే ది జడ్జ్మెంట్ వచ్చింది. మీరు ఏదైతే ఇప్పటి వరకు మీ ఎఫర్ట్స్ పెట్టారో రిలేషన్షిప్లో, నా జీవితం ఎలా ఉండాలి, నా పార్ట్నర్తో ఎలా ఉండాలి, నా సోల్మేట్తో ఎలా ఉండాలి, కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు కొంతవరకు నా వాళ్ళ కెరియర్ చూసుకుంటూ నన్ను పట్టించుకోవట్లేదు, లేదా వాళ్ళకి టైం దొరకట్లేదు నాతో ఉండడానికి, కానీ నాకు ఇలా వాళ్ళతోనే ఉండాలి, నా లైఫ్ అంతా నా పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలి అని ఏదైతే కోరుకుంటున్నారో దానికి తగ్గ జడ్జ్మెంట్ యూనివర్స్ ఇవ్వబోతుందండి. ఎలా ఉంటుందంటే ఛాలెంజింగ్గా చక్కగా మీరు ఇప్పటివరకు ఏదైతే కార్మిక్ ఎనర్జీస్లో మీరు ఏదైతే చేశారో దాన్ని మీకు పొందబోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది కూడా ఎలా ఉంటుందంటే ఒక కార్మిక్ రిలేషన్షిప్ అనేది యూనివర్స్ చూపిస్తుంది. సో ఇంకా ఎలా ఉందంటే మీరు బిజినెస్ కానీ, జాబ్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ దేని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో, దేంట్లో అయితే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అందులో న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకుంటారని యూనివర్స్ చెప్తుంది. అండ్ ఆ డెసిషన్ దేని బేస్ అయి తీసుకుంటారు, మీ యొక్క
కార్మిక్ ఎనర్జీస్ అంటే మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు, మన ఈ పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారండి, మీరు ఏదైతే కర్మ చేయాలి, మీరు రోజువారీ కర్మలు ఏవైతే చేయాలో అవే చేసుకుంటూ మీరు ఫలితం కోసం ఆశించొద్దు, ఫలితం భగవంతుడు ఇస్తాడు. అలాగే ఇక్కడ యూనివర్స్ ఇస్తానని చెప్తుంది, జడ్జిమెంట్ రూపంలో మీకు అన్నీ వస్తాయి. అంటే మీకు తగిన ఫలితం అనేది, మీరు మంచి చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీకు తగిన ఫలితం అనేది, మీకు మంచి ఫలితం అనేది వస్తుంది, మీకు మంచి అనేది జరుగుతుంది. అది కూడా ఎలాగా, మీ కర్మ ఫలితం మంచిగా మీరు ప్రతి దానిలోనూ మీ యొక్క ఎఫర్ట్ని పెట్టారు అంటే ఎక్కడ కూడా లేజినెస్ ఉండదు, ఎక్కడ కూడా ఇది స్టాప్ చేసేయాలి, ఇక్కడతో నేను ఇది ఆగిపోవాలి, లేకపోతే నేను ఇంకా నేను ఇక్కడ చేయలేకపోతున్నాను, ఇట్లాంటివి లేకుండా నా స్థాయి ఏదైతే ఉందో దానికి మించి నేను కష్టపడి పనిచేస్తాను, నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి నేను అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకున్నాను కాబట్టి నా బిజినెస్నైనా, నా జాబ్నైనా, నా కెరియర్నైనా, ఫైనాన్షియల్ స్టేటస్నైనా నేను డెవలప్ చేసుకుంటాను, నేను ముందుకెళ్తాను. దానికోసం ఇప్పుడు ఏ రిజల్ట్ వస్తుంది అనేది నాకు సంబంధం లేదు, నా యొక్క మొత్తం ఎఫర్ట్ అంతా దాని మీద పెడతాను, మొత్తం నా శక్తిని అంతా దానికోసం ఉపయోగిస్తాను, నా తెలివితేటలను ఉపయోగిస్తానని మీరు ముందుకు ఎలాగైతే వెళ్తున్నారో అలాగే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది, జడ్జ్మెంట్ రూపంలో ఉంటుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో చూసారు కదా, చాలా చాలా బెస్ట్గా ఉంటుంది. అండ్ ఫుల్ఫిల్మెంట్ అంట అన్నీ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అట్లాంటి హ్యాపీ అంటే జడ్జ్మెంట్ ఏమొస్తుంది, మీ హ్యాపీనెస్ని ఫుల్ఫిల్ చేస్తుంది అని యూనివర్స్ చెప్తుందండి. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారంటే రిలేషన్షిప్ వైజ్ మీరు కోరుకున్నట్లయితే రిలేషన్షిప్లో మంచి హ్యాపీనెస్ అనేది మీకు దొరికేలాగా మీరు ప్లాన్ చేసుకుని దాన్ని బాండింగ్ని మీరు స్టేబుల్ చేసుకోగలుగుతారు. అంటే మీ సోల్మేట్ని చక్కగా మీతో పాటే ఉండేలాగా, మీ సోల్మేట్ మీకోసం టైం స్పెండ్ చేసేలాగా ఇట్లా అన్నమాట. అంటే మీరు ప్లాన్ చేసుకుని ఆ విధంగా చక్కగా మీ లైఫ్ని డిజైన్ చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో, మీది ఏదైతే నా కళ నా జీవితం ఇలా ఉండాలి, నా పార్ట్నర్తో, నా సోల్మేట్తో నా రిలేషన్షిప్ ఇలా ఉండాలి అని ఏదైతే కళలు కంటున్నారో అట్లాంటి కళల్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే బిజినెస్, జాబ్ అండ్ కెరియర్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇట్లాంటి వాటి కోసం చూస్తున్నారో వాళ్ళకి కూడా మీ ఎఫర్ట్స్ అన్నీ ఫలిస్తాయి. జడ్జ్మెంట్ రూపంలో మీకు రావాల్సిందంతా వస్తుంది. చక్కగా మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఎలా అంటే మీరు ఏదైతే పొందారో ఆ ఆనందం ఎలా ఉంటుందంటే చాలా చాలా హ్యాపీనెస్ని మీకు ఇస్తుందంట. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే మీరు మాటల్లో ఊహించలేనంత హ్యాపీనెస్. అంటే కరెక్టే కదండి, మనం అనుకున్నదంతా సక్సెస్ వైపు వెళ్ళి మనం కష్టపడిన కష్టానికి తగిన ఫలితం లభించినప్పుడు అంతే హ్యాపీ ఎలా ఉంటుంది, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ సక్సెస్ఫుల్ అండ్ డిటర్మైన్డ్ ఎలా చూసారా, ఇక్కడ కాసుల వర్షం కురుస్తుంది, మీరు హ్యాపీగా ఉంటారు. అంటే సక్సెస్ఫుల్గా మీ మైండ్లో ఏదైతే ఉందో, మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. దానికోసం యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు మీ యొక్క పనిని మాత్రం మీరు ఖచ్చితంగా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. మీ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో మీ డ్రీమ్స్ కోసం, మీ యొక్క కళల కోసం మీ యొక్క పని మాత్రం మెరుగుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అదే చెప్తుంది, మీరు ఎక్కడా లేజీగా లేరు, మీరు ఎక్కడా ఏది కూడా స్టాప్ చేయరు, ఎక్కడ గివ్ అప్ ఇవ్వరు. అట్లా లేకుండా మీరు చక్కగా మీ ఎఫర్ట్ని పెడతారు. పీకి 2-3 డేస్లో ఇట్లాంటి అసలు సూపర్ చేంజెస్ అన్నమాట. అసలు కార్డ్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్ కార్డ్స్, అసలు సూపర్ చేంజెస్ అనే చెప్పాలి. ఇట్లాంటి చేంజెస్ అన్నీ చూపిస్తుంది. అది రిలేషన్షిప్లోనైనా అండ్ బిజినెస్లోనైనా అండ్ కెరియర్లోనైనా అండ్ ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్గా కూడా డబ్బులు కూడా మీరు ఏదైతే ఆశించి, మీరు ఏదైతే నేను ఫైనాన్షియల్గా ఇప్పటి వరకు స్టేబుల్ అవ్వలేదు, లేదా నా మనీ ఎక్కడైనా రావాల్సి ఉండిపోయింది, అది కూడా నేను ప్రాఫిట్ని నేను తీసుకోవాలి, లేకపోతే నాకు రావాల్సిన బిజినెస్లో లాభాలు వస్తాయి, ఇట్లా ఏదైతే ఆలోచిస్తుందో చేతి నిండా డబ్బును సంపాదించుకునేంత అవకాశం అయితే మీకు ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఎలా ఉంటారంటే ప్రతిదీ ఇక ఎలా ఉంటారంటే హై ప్రిస్ట్ స్టేజ్లో, అంటే ఎలా అంటే మనసులో ఒక ఆనందం, ఒక మానసికమైన ప్రశాంతత. ఇంకా ఎలా ఉంటుందంటే బయటికేమీ ఎవరితోనూ చెప్పరు.
అంత మనసులో సీక్రసీ అనమాట. ఓకే, నేను అనుకున్నది, నా కోరిక నెరవేరింది, నేను హ్యాపీగా ఉన్నాను. సో ఆ హ్యాపీనెస్ అంతా మనసులో చాలా చాలా హ్యాపీగా, అంటే ఆ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసేసుకుంటూ ఓకే ఏదో చేస్తారు అని కాదు, లోపల మాత్రం చాలా చాలా హ్యాపీనెస్తో ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి మీరు మెయింటైన్ చేస్తారు. అది కూడా ఎలా ఉంటుందంటే మీ మనసులోనే ఉంటుంది. మీకు అది దాని మీద ఒక మంచి హ్యాపీ మూమెంట్తో ఎలా అంటే మానసికంగా ప్రశాంతతగా ఉంటారు. ప్రతీది కూడా తెలివిగా ఆలోచించగలుగుతారు. ఫైనల్ డెసిషన్స్ మీవే ఉంటాయి. మీ లైఫ్ గురించి, మీ కెరియర్ గురించి, మీ జాబ్ గురించి ఫైనల్ డెసిషన్స్ మీవే ఉంటాయి. మీరు ప్రతీది తెలివితేటలతో ఆలోచించుకుంటూ ప్రతి నిర్ణయాన్ని కూడా ఏ డెసిషన్స్ తీసుకున్నా కూడా ఒక ఎలా అంటే ఒక స్కెడ్యూల్ ఆలోచించుకుని ఇది ఇప్పుడు చేస్తే ఎట్లా ఉంటుంది, దీనివల్ల ఎలాంటి ప్రయారిటీస్ నేను పొందొచ్చు, ఎలా నేను ముందుకెళ్ళొచ్చు, దీనివల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది కూడా మీరు మనసులోనే చక్కచక్క దాన్ని అన్నిటినీ కూడా ఒక క్యాల్కులేషన్స్ చేసుకుంటూ మీరు ప్రతిదాన్ని కూడా సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఒక పెద్దల తరహాగా అనొచ్చు అట్లా మెయింటైన్ చేయగలుగుతారు. అంత హ్యాపీ మూమెంట్స్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి. అంటే మీరు అంత తెలివిగా ఉంటారు. అండ్ ఫైనల్గా ఏం చెప్తుంది యూనివర్స్, 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎలా ఉన్నారంటే చూడండి, ఫ్యామిలీతో అండ్ మీకు ఇష్టమైన వ్యక్తులతో ఒక హ్యాపీ మూమెంట్ ఎలా ఉందో తెలుసా అండి. ఒక స్టేబుల్, ఒక స్టడీ, ఒక మంచి నరిషింగ్ అండ్ అంటే ఒక హ్యాపీనెస్ అంతా కూడా, అంటే మీరు జాబ్ రిలేటెడ్గా చూస్తున్నట్లయితే మీ జాబ్లో మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు, 2 చేతుల సంపాదించుకోగలుగుతారు. అండ్ అదే కాకుండా మీరు ఒక సుపీరియర్ పోస్ట్ లోకి హయ్యర్ క్యాడర్లోకి వెళ్ళగలుగుతారు. బిజినెస్లో అనుకోండి, మీ బిజినెస్ని మంచిగా డెవలప్ చేసుకుంటారు, 2 చేతుల సంపాదించుకోగలుగుతారు. అండ్ అట్లాంటి ఛాన్సెస్ అన్నీ మీకు యూనివర్స్ ఇస్తుంది. సో దాన్ని మీరు క్యాచ్ చేయాలి. మీరు యూనివర్స్ ఇచ్చే అడ్వైజెస్ని మీరు ఫాలో అవ్వాలి అని యూనివర్స్ ఈ రీడింగ్ తాలూకా ఇన్నర్ మీనింగ్ అండి. సో దాన్ని అర్థం చేసుకోవాలి మీరు. సో అట్లా ఫైనల్గా మాత్రం మీరు ఏదైతే రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నారో రిలేషన్షిప్లో కూడా మీరు ముందే చెప్పారు, మీరు ఒక అడ్వెంచరస్ డెసిషన్ తీసుకుంటారు అండ్ అది కూడా జడ్జ్మెంట్తో జరుగుతుంది. మంచిగా మీ లైఫ్ గురించి ఒక టర్న్ చేసుకుంటారు. దానిలో మీరు ఎలా ఉంటారు, సాడ్ కాదు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఫైనల్ డెసిషన్ మీదే అన్నట్టుంటారు. ఈ ప్రతిదీ కూడా మీరు ఎలా ఉంటారంటే ఒక రోల్ మోడల్ క్యారెక్టర్ లాగా తయారవుతారనమాట. అంటే ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం చెప్పినా కూడా ఫైనల్గా మీ బ్రెయిన్లో, మీ మైండ్లో మీకు అంతా క్యాల్కులేషన్స్ ఉంటాయి. అది బయటకి చెప్పరు. ప్రతి దాన్ని కూడా సీక్రసీని మెయింటైన్ చేస్తూ ఒక కేర్ఫుల్ పర్సన్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తారు. అంత హ్యాపీనెస్ని పొందుతారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని నచ్చుతుందనే అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.